అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో టీమిండియా తొలి టెస్ట్ ఆడుతుంది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో తన సత్తా చాటాడు. తొలి రోజు హాఫ్ సెంచరీ చేసిన అతడు రెండో రోజు ఆటలో అదే జోరు కొనసాగిస్తూ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లంచ్ కు కొన్ని నిమిషాల ముందు శతకం సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో అతడికి ఇది 11వ సెంచరీ. ఇక టీమిండియా 2 వికెట్లకి 121 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించింది. లంచ్ సమయానికి 67 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 218 పరుగులు చేసింది. అయితే లంచ్ కు కాసేపటి ముందు శుభమన్ గిల్ 100 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ స్కోర్ చేసేలా కనిపించిన అతడు హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్ కు రాహుల్ గిల్ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజ్ లో ధ్రువ్ జూరేల్ 14, రాహుల్ 100 పరుగులతో ఉన్నారు. అలాగే టీమిండియా 56 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకి ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. డస్టిన్ గ్రీవ్స్ 32, షాయ్ హోప్ 26 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా భారత్ రెండో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తే 200కు పైగా టార్గెట్ ఉండే అవకాశం ఉంది. దీంతో వెస్టిండీస్ ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.